అర్హత కూడా లేదు. అంబేద్కర్ కాలి గోటికి కూడా సరిపడు వీడు. హరహర మహాదేవ్. ఓం నమ శివాయ. గురికాళీ నమ, గురుదత్తే నమ. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హరహర మహాదేవ్. బూతులు వస్తున్నాయి. ఈ లంజా గోడుకొని ఎక్కడ దొరికినా బండలతో కొట్టి మరీ చంపేస్తారు జనాలు. అంత కోపం మీద ఉన్నారు. ఇప్పుడు ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే అంటారు. సో వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఎవరు పడ్డా చినిగేది ఏముందో మీకే అర్థమైంది. హాయ్ నమస్తే అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడు సనాతన ధర్మం గురించి మాట్లాడిసిన అర్హత కూడా వీడికి లేదు. ఈరోజు మేము సోమనాథ్కి చేరుకున్నాం. మంచిగా ఘనంగా, మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. సో లాస్ట్ టైం ఎన్నో నీతులు చెప్పి అగోరగా వచ్చి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇచ్చి బాగా ఫేమ్ అయిపోయాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ తెచ్చుకొని చాలామంది ఇంటర్వ్యూ చేసిండు, ఎన్నో నీతులు చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఒక అబ్బాయి. సో అప్పట్లో పని చేతగాకన ఏదో తను ఇట్లా చేయించుకొని అగోరలో కలిసిపోవడము. సో ఇక్కడికి వచ్చి మొత్తం బట్టలు లేకుండా తిరగడం. సో చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది. అప్పుడు చాలామంది ఇంటర్వ్యూ చేశారు. అలాంటిది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కర్మ ఇక అది. ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని అందరికి ఎవరికి నచ్చలేదు. సో వాళ్ళ తల్లి కూడా చాలా బాధపడుతుంది. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, తను ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, వాళ్ళు కష్టపడి ఏదో జాబ్ చేసుకొని అబ్బాయిని ప్రేమించింది కదా, సో బతికేస్తారని మనం అనుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు కలిసిపోతారులే వాళ్ళ ఫ్యామిలీతో. బట్ అసలు ఏం చేసుకుంటారని పెళ్లి చేసుకుందో తనకే తెలియాలి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక వాళ్ళిద్దరికే తెలియాలి. సో ఇదంతా జరుగుతుంది, కాంట్రవర్సీ జరుగుతుంది, తను పెళ్లి చేసుకోవడము, ప్రతి ఒక్కరు తిట్టడం, ఇదంతా జరుగుతుంది. సో ఇదంతా ఓకే. మీడియా విలేకరు ఎవరో ఒక కాల్ చేశారు. తనకి కాల్ చేసినప్పుడు సరే నువ్వంతా ఇదంతా చేసినా ఓకేరా, నాకు నిజంగా బూతులు వస్తున్నాయి. ఈ లంజా గోడుకొని ఎక్కడ దొరికినా బండలతో కొట్టి మరీ చంపేస్తారు జనాలు. అంత కోపం మీద ఉన్నారు ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఒక రీజన్ అయితే, అంబేద్కర్ని ఎలా మాట్లాడిండో చూడండి. అట్లా అనకూడదు, ఆయన మహానుభావుడు అంబేద్కర్. లంజోడుకుని పోలీసులు ఎక్కడ పట్టి జైలు వేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి దొరికితే ఇన్ని కొట్టి చంపేస్తారు. అంత కోపం ఉంది ఇప్పుడు జనాలకి. అంబేద్కర్ ఏం చేసిండ్రా నీకు? లంజా కొడక, అంబేద్కర్ గురించి మాట్లాడే రేంజ్ అనేది. లంజోడుక నువ్వు చేసిందే చెడ్డ పని, మళ్ళీ దానికి అంబేద్కర్ గారి గురించి మాట్లాడతావా? నిజంగా నాకైతే అంటే మొన్నటిదాకా వీడియో మాట్లాడాలనుకున్నా, వీడి గురించి ఎందుకు మాట్లాడాలి అని నాకు అనిపించలేదు. కానీ ఒక వాయిస్ చూసిన తర్వాత ఈ లంజోడుకుని పోలీసుల కంటే ముందు మన జనాలకు దొరికితేనే వీడిని చంపేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేడు, వీడు పరారీలో ఉన్నారంట. పోలీసులు కూడా ఈయన్ని గాలిస్తారు. ఖచ్చితంగా వీడిని జైలు వేసి బొక్కలన్నీ ఇరగొడతారు. సో అంతకంటే ముందు వీడు జనాలకు దొరికితే కుక్కని కొట్టినట్టు చంపేస్తారు. అంత కోపం మీద ఉన్నారు జనాలందరూ. సో ఇదైతే చాలా అసలు అంబేద్కర్ నుంచి మాట్లాడే రేంజరా అనేది లంజా కొడక. అసలు మధ్యలో అంబేద్కర్ ఎందుకు వచ్చిండు? లంజా కొడక. సో ఇది అంబేద్కర్ గారి నుంచి అయితే తిట్టడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకని ఈ వీడియో చేయాలనిపించింది. సో ఈ లంజోడికి ఎక్కడున్నా ఈయన గుడ్డలు ఊడదీసి, ఆల్రెడీ గుడ్డలు లేకుండానే తిరిగిండలే వీడు. సో వీడికి మాత్రం జనాలు మంచిగా బుద్ధి చెప్తారు. వీళ్ళిద్దరిని ఎక్కడ దొరికినా జనాలే చంపేటట్టున్నారు. అంత కోపం, అంత జనాల్లో అంత ముందే వ్యతిరేకత ఉందంటే అంబేద్కర్ గారిని ఒక మాటని ఇంకా వ్యతిరేకత పెంచుకున్నారు. సో ఎవరికి కనిపించినా పోలీసులకు ముందు జనాలకు కనిపిస్తే జనాలే కొట్టి చంపేటట్టున్నారు. అంత రెచ్చగొట్టేసిండు జనాలని వీడు అందరినీ, ప్రతి ఒక్కరిని. అసలు వీడు అంబేద్కర్ గురించి మాట్లాడాల్సిన వీడికి అర్హత కూడా లేదు. అంబేద్కర్ కాలి గోటికి కూడా సరిపడు వీడు. సో ఇది వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకో కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.